ఈ సీజన్ లో నేను మామిడి పండు తినేసాను. అయినా అసలు ఈ మామిడి పండుని ఇష్టపడని వాళ్ళంటే అంత బాగుంటది మరి. నాకైతే ఏ సీజన్ లో సైలెంట్ గా తినేస్తానండి. అంత ఇష్టం అండి మామిడి పండు అంటే. ఇండియాస్ ది బెస్ట్ ఫ్రూట్ ఏదంటే మన మామిడి పండు గారే. దీని టేస్ట్ ఇంతగా ఉంది కాబట్టి ఒక గుర్తింపు. ఇంకో విషయం చెప్పనా మీకు, మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ ఇక్కడ చూస్తున్నారు అదిగోండి, హ్యాపీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ తింటుంది. మా హనమ్మ స్టార్టింగ్ 2 bites తిన్నది. ఇంకోటి హనీ తినడం కూడా ఫస్ట్ టైం. 2 bites తిన్న తర్వాత అయితే తర్వాత వచ్చేసి తనంతటా తానే తీసుకుంటూ ఉందండి. మామిడి పండు అంటే టేస్ట్ అలా ఉంటుంది. నాకు తెలిసి మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్. ఇకపోతే స్నాక్స్ టైం అయితే అయిపోయిన తర్వాత హ్యాపీని అయితే రాయడానికి అయితే కూర్చోబెట్టి, ఇక నైట్ వచ్చేసరికి ఏదో ఒకటి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. అందుకని మార్నింగ్ తీసుకున్న గోంగూర పప్పు అయితే పెట్టేశానండి. ఇక పోతే ఇంకా పప్పు అయిన తర్వాతనే నేను బట్టలు అయితే ఉతుకుతున్నాను. అదేంటో గానీ ఈ మధ్య ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకనేసి అయితే నేనైతే పనినైతే 6 o'clock అయితే స్టార్ట్ చేసి, ఇక బట్టలు గిన్నెలు తోమేసరికి అయితే 1 hour అయితే సరిపోతుందండి. ఇక విజిల్ అంతా అయిపోయిన తర్వాత అయితే పప్పు అయితే ఇక 7 అవుతుంది. ఇంకా డిన్నర్ కి అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టి డిన్నర్ అయితే చేయిస్తున్నాను. పిల్లలకైతే ఇంకా అన్నం వేసి ఇక వాళ్ళైతే తింటున్నారు. మీరైతే ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.